ఒక వాల్మీకి మహర్షి రామశబ్దాన్ని ఉచ్చరించలేక మరా 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 అని ఉచ్చరిస్తూ అది రామశబ్దంగా మారి ఒక శక్తివంతంగా అయ్యి పురుషోత్తమ రామభగవంతుని యొక్క శ్రీరామచంద్రుని యొక్క చరిత్రను రాయగలిగినటువంటి శక్తి సామర్థ్యం వచ్చింది వాల్మీకి మహర్షికి. ఒక వ్యక్తే మరా శబ్దాన్ని అనేక లక్షల సార్లు జపం చేసిన తర్వాత ఆ శబ్దానికి ఏ విధంగా రామ అన్నటువంటి శబ్దమే ఒక శక్తిని తీసుకొచ్చింది, రామచంద్రమూర్తిని అవతార పురుషులను తీసుకొచ్చింది. మరి అటువంటప్పుడు ఇంతమంది భారతీయులము, ఇంతమంది హిందువులము ఆ హిందూ శబ్దాన్ని ఉచ్చరించిన తర్వాత ఆ హిందూ శబ్దానికి శక్తి ఎందుకు రాదు? కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఏ హిందూ శబ్దమైతే ఉందో అది చాలా పవిత్రమైనటువంటిదే, దానికి కూడా శక్తి వచ్చేసింది. మన పవిత్రమైనటువంటి మన నోళ్లతో, మన మనోభావాలతో, వాణులతో ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తున్నాం కాబట్టి ఆ శబ్దానికి కూడా ఆ శక్తి వచ్చింది. కనుక మనం హిందువులము, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళము. కాబట్టి ఆ హిందూ ధర్మానికి, హిందూ మతానికి, హిందూ ధర్మమన్నే హిందూ మతమన్నే తేడా ఏమీ లేదు. ఏదన్నప్పటికీ కూడా మన హిందువులే. భారతదేశంలో పుట్టాం కాబట్టి మనం హిందువులం కాబట్టి హిందూ మతీయులం కూడా. కాబట్టి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి, హిందూ మతానికి ఉన్నటువంటిది ప్రప్రథంగా విరాజిల్లుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రపంచంలో ఆదిదేవుడుగా ఉన్నటువంటిది ఏంటంటే వేదం. కాబట్టి వేదోఖిలో ధర్మమూలం అని మన మహర్షులు ఎప్పుడో చెప్పున్నారు. అన్ని ధర్మములకు కూడా వేదము మూలము. ధర్మము అని ఎప్పుడైతే చెప్పామో ఆ ధర్మం కూడా వేద విహితో ధర్మ. వేదం ఏదైతే చెప్తుందో అదే ధర్మము. వేద నిషిద్ధ అధర్మ. వేదము నిషేధించింది అధర్మం. వేద విహితం అంటే వేదము చెప్పింది. మనకు ఆశ్రమములు 4 అయితే బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, ఈ 4 ఆశ్రమములు కూడా మన హిందూ ధర్మములో యథాక్రమంగా ఉన్నాయి. అంటే మనిషి పుట్టినప్పటి నుండి శరీర పతన పర్యంతము ఏ విధంగా వెళ్ళాలి అన్నటువంటి జీవనాన్ని ఏ విధంగా నడుపుకోవాలి అన్నటువంటి విషయములను, అన్నటువంటి నియమాలను, సంస్కారాలను నేర్పించినటువంటిది మన వేదం. అంటే బ్రహ్మచర్యాశ్రమానికి ఏం కావాలి, గృహస్థాశ్రమానికి ఏం కావాలి, వానప్రస్థాశ్రమానికి ఏం కావాలి, సన్యాసాశ్రమానికి ఏం కావాలి అన్నటువంటి విధి విధానాలను, ధర్మాలను నేర్పిస్తుంది మన వేదం.